స్టడీ సర్కిల్ ప్రోగ్రామ్. ఈరోజు స్టడీ సర్కిల్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆర్ఎన్ఆర్ కాలేజ్ చైర్మన్ చింతా రవీందర్ గారు అండ్ అలాగే వారి స్టాఫ్. సో ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలేజ్ గురించి సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సార్ మిమ్మల్ని ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కాలేజ్ చైర్మన్ తో పాటు ఆర్ఎన్ఆర్ స్కూల్స్ చైర్మన్ అని కూడా అనొచ్చా ఇప్పుడు? త్వరలో స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ అంటే మనకి ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయి నెల్లూరులో. ఇప్పుడు కాలేజ్ తో పాటు అంటే బేసిక్ గా ఎవరైనా కాలేజ్ ని బ్రాంచెస్ పెంచుకుంటూ పోదామని చూస్తారు. సో మీరు స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గుడ్ క్వశ్చన్ అమ్మా. వచ్చేసి స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years నుంచి ఉన్నాము కాలేజెస్లో. చాలా బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాము, మంచి మంచి లెక్చర్స్ ఉన్నారు. ఈజ్ హజరత్ సార్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్, మనకు వచ్చేసి కెమిస్ట్రీ సార్ వచ్చేసి నిర్మల్ గారు ఈజ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇలాంటి లెక్చర్స్ పెట్టి కూడా మేము అనుకున్న రిజల్ట్స్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ రిజల్ట్స్ వచ్చేసి రీచ్ అవ్వలేకపోతున్నాము. ద ప్రాబ్లమ్ ఈస్ లైక్ ఇప్పుడు ఎవరైతే నా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 580 పైన ఉండేవాళ్ళు ఒక 62 members ఉన్నారు. ఈ 580 పైన ఉండేవాళ్ళు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఏమైపోతుందంటే కనుక ఇప్పుడు 580 పైన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి కనీసం ఆ 62 members-లో 10 మంది వచ్చేసి కరెక్ట్గా ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ చదవలేకపోతున్నారు అనమాట. దీని అంతటికి రీజన్ ఏంటంటే ఫౌండేషన్ లేకపోవడం. సో నాకు అనిపించింది ఏంటంటే కనుక మనం వచ్చేసి ఇంటర్మీడియట్ కాదు, వీళ్ళకి ఫౌండేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, నాకు ఇది వంశీ సార్ అని చెప్పేసి కడప సంకల్ప్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అతను వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇండియా 7th ర్యాంక్, 508 స్టూడెంట్స్ వచ్చేసి ఐఐటిఎన్స్ ఉన్నారు. ఇంకొచ్చేసి ఎయిమ్స్లో ఇట్లా వచ్చేసేసి ఆల్మోస్ట్ 204 members ఉన్నారు. ఓకే, ఒక చిన్న ఇన్స్టిట్యూషను జస్ట్ హౌస్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇంతవరకు వచ్చేసి ఆ లెవెల్ ఆఫ్ 7th ర్యాంక్, ఆల్ ఇండియా 7th ర్యాంక్, ఓపెన్ కేటగిరీ 7th ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. సో ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి మనము ఫస్ట్ నా ఐడియా వచ్చేది మాత్రం వచ్చేసి ఫౌండేషన్, మంచి ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేయాలనుకున్నామా. ఆ ఫౌండేషన్ కూడా ఎక్కడంటే కనుక 8th, 9th, 10th చాలామంది పేరెంట్స్ వచ్చేసి 8th, 9th స్టూడెంట్స్ను మార్చకూడదు అనుకుంటుంటారమ్మా. ఇప్పుడు 8th, 9th లాగా చూడద్దండి. ఈ ఏదైతే నేను ప్రోగ్రామ్ చేశాను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 8th, 9th, 10th, 11th, 12th 5 years ఇంటిగ్రేటెడ్ కానీ, లేదంటే 9th, 10th, 11th, 12th 4 years ఇంటిగ్రేటెడ్ కానీ, లేదంటే 10th, 11th, 12th 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే కనుక నాకు ఎవరైతే ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారో ఇంటర్మీడియట్కి ఎవరైతే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టేసేసి మనం కూడా ఆల్ ఇండియా లెవెల్లో సింగిల్ డిజిట్ ర్యాంక్స్ తేవాలని ప్రయత్నిస్తున్నామో ఆ లెక్చర్స్ వచ్చేసి 8th grade నుంచి వీక్లీ అట్లీస్ట్ 1 class తీసుకునేదానికి అవకాశం. వీక్లీ 1 class or 2 class డిపెండ్స్ ఆన్ ద నీడ్ అనమాట. లెక్చర్గా ఐడెంటిఫై చేసి నేను వచ్చేసి 3-4 class వెళ్తాను సార్, లేదంటే కనుక నేను వచ్చేసి కొన్ని స్టడీ అవర్స్లో కూర్చుంటాను సార్, ఏదైనా లెక్చర్ చెప్తే కనుక మనకు అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో అందుకోసం అని చెప్పేసి మన లెక్చర్స్ వచ్చేసి చాలామంది స్కూల్స్ వాళ్ళు వచ్చేసి సార్ ఎప్పుడన్నా గెస్ట్ ఫ్యాకల్టీగా జస్ట్ 1 hour ఇవ్వండి సార్, 6 monthsలో 1 hour కానీ, మంత్లో 1 hour కానీ అట్లా అంటున్నారు అనమాట. సో మంత్లీ 1 hour, 6 monthsలో 1 hour అలా కాకుండా మనకు వచ్చేసి వీక్లీ అట్లీస్ట్ 2 to 3 hours ఐఐటి ఫ్యాకల్టీ కనుక పోయేసి 8th, 9th, 10th చెప్పగలిగితే 100% వచ్చేసి నేను ఏదైతే సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో విల్ బి దేర్. అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ చేయాలని అది ఆలోచన ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఆలోచన మన ఆలోచన కరెక్టో లేదో అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ పైన రీసెర్చ్ చేశానమ్మా. చాలామంది పేరెంట్స్ పిలిపించి మాట్లాడాను. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కనుక వాళ్ళు ఒక 5 categories ప్రాబ్లమ్ చెప్పారమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక సార్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చేసి అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, లేదంటే ప్రిన్సిపాల్ సార్ కానీ, టీచర్ కానీ ఉంటున్నారు. ఇప్పుడు ఏమైతే మేము కనుక ప్రాబ్లమ్స్ చెప్పామో, ఈ పర్టికులర్ స్టడీ బాగలేదు, లేదంటే కనుక మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, లేదంటే క్లాస్లో డిస్టర్బెన్స్ ఉంది, లేదంటే క్లాస్ కరెక్ట్గా జరగట్లేదు, ఏదైనా మనం ఇష్యూ చెప్పేసి ఏదైనా సబ్జెక్ట్ పై చెప్పినా అంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళు బ్యాక్ ఫైర్ అయిపోయేసి స్టూడెంట్ను భయపెట్టించేస్తున్నారు. నువ్వు మీ ఇంటికి బయసేసి చెప్తావా, మీ ఇంటికి బయసేసి ఇలా చెప్పామంటే కనుక నెక్స్ట్ నుంచి వచ్చేసి ఆ అమ్మాయికి ఏదైనా టఫ్ క్వశ్చన్స్ అడిగి నిలబెట్టడము, లేదంటే కనుక ఆ అమ్మాయికి వచ్చేసి ఏదైనా ఎగ్జామ్ జరిగేటప్పుడు వచ్చేసి దూరంగా కూర్చొని పెట్టడము. సో ఇలాంటివి పర్సనల్గా తీసుకుంటున్నారు. కాబట్టి అది చాలామంది అమ్మ అట్లీస్ట్ 70% ఆఫ్ ద పేరెంట్స్ నేను ఎవరైతే మాట్లాడానో 70% ఆఫ్ ద పేరెంట్స్ వచ్చేసి పేరెంట్స్ టీచింగ్ మీటింగ్స్ వచ్చేసి మేము పోవాలంటేనే భయమేస్తుంది సార్ అనే స్థాయికి వచ్చారమ్మా. రెండవ ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే కనుక వాళ్ళు వచ్చేసి హోంవర్క్ ఇస్తున్నారు సార్. ఈ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక హోంవర్క్ స్టూడెంట్స్ ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చేసి వాళ్ళు ఎంత తెలిసినంతో రాస్తున్నారు, లేదంటే అది వచ్చేసి స్టూడెంట్ హోంవర్క్ లాగా లేదు, పేరెంట్ హోంవర్క్ లాగా ఉంది. రీజన్ పేరెంట్ హోంవర్క్ లాగా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు వచ్చేసి వాడికి క్లాస్లో వాడికి కానీ అమ్మాయికి కానీ మీ బిడ్డకి కనుక క్లాస్లో కనుక అర్థమైతే 100% వచ్చేసి అది పేరెంట్ హోంవర్క్ కాదు, వాళ్ళు వచ్చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది టీచర్స్ 2 things ఉన్నాయి ఏ స్కూల్లో అయినా కానీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలంటే కనుక ఆ క్లాస్లో 100% అర్థమైందా లేదా,
ఒకవేళ క్లాస్లో 100% అర్థమైంది అనుకోండి, మీరు వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి పంపిస్తున్నారు కదా, ఆ హోంవర్క్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ హోంవర్క్ నుంచి వచ్చేసి ఇలా చేయాలి, లేదంటే కనుక 4 టాపిక్స్ ఇచ్చాము, ఈ 4 టాపిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్ దిస్ వన్ అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ నెక్స్ట్ టాపిక్ ఇస్ దిస్ అని చెప్పగలిగినారంటే కనుక 100% వచ్చేసి స్టూడెంట్ కూడా వాళ్ళ పేరెంట్ పైన డిపెండ్ కాకుండా వాళ్ళు చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఎడ్యుకేషన్ షుడ్ బి ఎ ప్లెజర్ థింగ్, ఇట్ షుడ్ నాట్ బి బర్డన్. ఓకేనా? సో అది రెండోదమ్మా. మూడవ దానికి వచ్చేప్పటికమ్మా, కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నారంటే మెయిన్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారమ్మా. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కూడా ఎలా చేస్తున్నారంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఇద్దరు క్లాస్లో చెప్పడమా లేదంటే హోంవర్క్ ఇచ్చినట్టుగా ఇదే ప్రాబ్లమ్స్ యాజిటీస్గా ఎగ్జామ్లో ఇవ్వడం వల్ల ఎవరైతే టాపర్స్ ఉన్నారో స్టూడెంట్స్, నేనేదో సాధించాలి, నేను ఈ క్లాస్లో టాప్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు డిమోటివేట్ అయిపోతున్నారమ్మా. ఎందుకంటే కనుక ఏమి యావరేజ్ డల్ స్టూడెంట్ కూడా వచ్చేసి వాళ్ళకి 100% వస్తున్నాయి. అదే కష్టపడి చదివిన స్టూడెంట్కి వచ్చేసి ఆ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతే, ఎందుకంటే వీళ్ళు బై హార్ట్ చేయట్లేదు, వీళ్ళు కష్టపడి చదివి వెళ్తున్నారు అనమాట. సో అందుకోసం వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి డిమోటివేట్ అవుతున్నారు. ఫోర్త్ థింగ్ వచ్చేసి కాన్సెప్ట్ అమ్మా. కాన్సెప్ట్ ఎలా ఉందంటే కనుక మన వాళ్ళు వచ్చేసి కాన్సెప్ట్ చెప్పకుండా జస్ట్ ఏదో నీకు వచ్చేసేసి ఈ ఏదైనా టాపిక్ తీసుకొని దాన్ని బ్రీఫింగ్ ఇచ్చేసేసి దాని నుంచి పంపిస్తున్నారు. దాని నుంచి పంపించడం వల్ల ఏమైపోతుందంటే కనుక స్టూడెంట్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పేరెంట్ చెప్పాడు, వాళ్ళ తమ్ముడు అబ్బాయి వచ్చేసి బెంగళూరులో చదువుతున్నాడమ్మా. ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్లో వచ్చేసి ఒకరు టాప్ మోస్ట్ స్కూల్లో చేర్పించారు, మంచి ఫీజెస్ కడుతున్నారు. అతను వచ్చేసి 7th గ్రేడ్ చదువుతున్నాడు. వాళ్ళ తమ్ముడు అబ్బాయి వచ్చేసి 7th గ్రేడ్ చదివే అబ్బాయిలు వచ్చేసి మన దసరాకి మీట్ అయితే ఆ దసరా టైంలో వాడు అడిగే క్వశ్చన్లు ఏవుడు కూడా వీడు చెప్పలేక 7th గ్రేడ్ స్టూడెంట్ చెప్పలేకున్నాడు, 3rd గ్రేడ్ స్టూడెంట్ క్వశ్చన్స్ కూడా. అంటే మనం ఎంతవరకు ఏం చేస్తున్నామంటే కనుక ఆ సబ్జెక్ట్ వచ్చేసి బ్రీఫింగ్ ఇస్తున్నా కానీ సబ్జెక్ట్ ఇన్డెప్త్ పోవట్లేదు. ఇన్డెప్త్ పోయినప్పుడే స్టూడెంట్ గుర్తుపెట్టుకోగలుగుతారు. వాడు ఆ 7th గ్రేడ్ స్టూడెంట్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఏడ్ చేస్తున్నాడంట. సో అందుకోసం వచ్చేసి వాళ్ళిద్దరూ కంప్లీట్గా ఆ దసరా టైంలో మింగిల్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసమ్మా, లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అమ్మా, నీకు వచ్చేసి చాలా మటుకు ఈ ఇంగ్లీష్ చెప్పిస్తాము, మాకు స్పోకెన్ ఇంగ్లీష్ బాగుంటుంది, లేదంటే మా పిల్లలు ఇక్కడ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయని ఏదైతే స్కూల్ చెప్తున్నాయో ఆ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే అమ్మా, వాళ్ళకు హోంవర్క్ ఇస్తున్నారు కదా, ఆ హోంవర్క్ ఎంత టఫ్గా ఉంటున్నాయంటే వాళ్ళ మేడం వాళ్ళ మదర్ వచ్చేసేసి ఈవెన్ ఎంఎస్సీ చదివిన అమ్మాయి కూడా 3rd గ్రేడ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఆ వర్డ్స్ మీనింగ్ చెప్పలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా దగ్గర ఎవరైతే పనిచేస్తున్న లెక్చర్స్, వాళ్ళ ఇంటికి పోయేసేసి వాళ్ళు 1.5 hour కష్టపడి డిక్షనరీలు ఎతికి దానికి మీనింగ్ చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, 1st గ్రేడ్ నుంచి ఎల్కేజీ నుంచి 3rd గ్రేడ్ వరకు వాడేం రామాయణం చదవబడలేదు. ఒకవేళ రామాయణం చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, చాలా హ్యాపీ. అలాంటి స్టూడెంట్ లేనప్పుడు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి హ్యాపీగా వాళ్ళు వచ్చేసి ఏదైతే ఉందో వాళ్ళ కనుక కాన్సెప్ట్ విజువలైజేషన్ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పోయేసేసి హ్యాపీగా నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ అవ్వాలి. కానీ నెక్స్ట్ డే నా హోంవర్క్ కాలేదు, నా హోంవర్క్ స్కూల్ పోతే మా మేడం ఏమంటారో, మా సార్ ఏమంటారో అని భయపడకూడదమ్మా. ఈ అన్ని కేటగిరీస్ చూసిన తర్వాత స్కూల్ ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చాలామంది వచ్చేసి పిల్లల్ని బస్సుకు పంపిస్తున్నారు. బస్సు పంపించాలంటే నా పేరెంట్స్ ఏం చేయాలంటే ఆల్మోస్ట్ 1 hour ముందే లేస్తున్నారు. 1 hour ముందే లేసేసి ఇప్పుడు వచ్చేసి దూరంగా బస్సు స్కూల్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి అంత దూరం పంపించడానికి 1 hour ముందు వెళ్ళాలి, 1 hour లేట్గా రావాలి. లేదు ఏదైనా సిక్ అయిందనుకోండి, మదర్ ఒకరే పోలేరు, మళ్ళీ ఫాదర్ వచ్చేసి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చేసి పోవాల్సి వస్తుంది. ఎందుకు స్కూల్స్ వచ్చేసి ఏదైతే దగ్గర, ఇప్పుడు మన నెల్లూరులో చూసుకుంటే దగ్గర వచ్చేసి 1500 స్కూల్స్ ఉన్నాయి. మనం ఏ స్కూల్ అయినా కానీ ఆ ఏరియాలో కనుక కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ పిల్లలు బస్సు ఎక్కిపోని అవసరం లేదు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఇబ్బంది పడిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం పిల్లలపైన మనం కక్ష తీర్చుకోని అవసరం లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ పోయినప్పుడు వచ్చేసి అదొక యుద్ధం అవుతుంది తప్ప పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేసి ఎవరు పాజిటివ్గా తీసుకోవట్లేదు. సో అందుకోసం వచ్చేసి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ నీడ్ స్కూల్స్ స్టార్ట్ చేయడానికి, అందుకోసం స్టార్ట్ చేస్తున్నాం.